చింపు. మావాడైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను. ఫిషింగ్ రాడ్ అండ్ ఫ్రాగ్స్. ఫ్రాగ్స్ మీన్స్ కప్పలు. దిస్ ఈస్ కప్పలు అండ్ వగేరా వగేరా అన్నీ ఉన్నాయి. ఇది ఫిషింగ్ రాడ్. ఇదేంటిది? గిరిక అనరాగా ఫ్రెండ్స్. మరి మనం ఏం చేద్దాం? గిరికను ఇది తీరా జాలి. అది జాలి ఎందుకు? అది చేపలు వేసుకోవడానికి. ఇది నిజమైన అబద్ధం కానీ జాలి లెక్కనే ఉంటుంది. కొర్రముట్టలు పట్టుడే మేము. కొర్రముట్టలు పట్టడానికి ఇట్లా దీనికి ఆల్రెడీ ఉన్నది వైర్. తింపు ఒకసారి ఇట్లా ఇట్లా ఉంటుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా. ఓకే. ఫిషింగ్ రాడ్ ఇట్లా అడ్జస్టబుల్ ఉంటుంది కావచ్చు. తింపు తీ. ఇంత పెద్దగా ఉంటుంది. ఇంత చిన్న ఇట్లా ఫ్లెక్సిబుల్ అయినా కూడా చేప ఇది ఇరగనే ఇరగదు అసలు. ఇట్లా లైట్ ఇట్లా ఇంత సన్న ఉంది. ఇది కొంచెం మీడియం. 7 feet అట. ఇది పట్టుకునేదట క్లిప్లు ఏమి ఉండయా? ఫ్రాక్స్ చిన్నగానే వచ్చినాయి, పెద్దగా ఉండదు ఫ్రాక్స్. ఈ యొక్క ఫ్రాక్ నైస్. దిస్ ఈస్ రొయ్యలు వచ్చాయి ఫ్రెండ్స్. రొయ్యలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న రొయ్యలు. ఇది బెండు. గజ్జలే గజ్జలు దీనికిరా. అది చేప పడితే పడ్డది కానీ సౌండ్. ఇది ఎక్స్ట్రా రైలు. 50 meters. ఇంకా ఎక్స్ట్రా ఉక్స్ కూడా ఇచ్చిండా? మంచిగానే ఇచ్చిండా. ఇవి సీసం, ఇంకా చేప, రొయ్యలు, చిన్న చిన్న చేపలు. ఇవి రొయ్యలు బాగున్నాయి. ఒక చేప ఇచ్చేయండి, ఇంకా సీసం ఇచ్చేయండి వెయిట్ కోసం. ఓకే, వీటికి వేటకి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాం. ఓకే రైట్. ఆల్రెడీ ఫిక్స్ చేసాడు మొత్తం. ఇది ఫ్రాగ్ ఆల్రెడీ పెట్టిండు. ఇది స్పాట్. ట్రై చేస్తాం ఇక్కడ. ఇక మొన్న చూపెట్టి ఇది అట్లా టైంపాస్ పిండి ఎగ్. మావాడు అయితే పోతుండాడికి. ఫస్టే పోదామని ప్లానింగ్ ఉంది దానికి. ఇక పోనీ అనుకుంటాను. ప్రణయ్ ముద్దు బిడ్డ. ఇక మావాడైతే ఇది చిన్న రాడు. ఫ్రాగ్ ఎటో వెళ్ళిపోయింది. డైరెక్ట్ హోల్లో పడిపోయింది. ఏం కదా తీ నువ్వు ఎక్స్టెండ్ అయ్యేది అలా ఆవిరుకుంటుంది. ఫిషింగ్ పోల్ చూడు ఫ్రెండ్స్. అట్లా ఇట్లా ఒకసారి అన్ని గట్టిగా పెట్టు. ట్రయలింగ్ ఓన్లీ ట్రయల్. ఇక్కడ నేర్చుకొని ఒక కాడ అడ్డు ఉన్నది, ఇక్కడికి పోతాం. ఇదైతే ఇలా చూడరు. ఫెయిల్ ఫస్ట్ది, రెండోసారి ఫెయిల్. కొత్తగా నేర్చుకుంటాను ఇక్కడ, అందుకోసం అని లాక్ పెట్టి ఎత్తుండు మావాడు. ఉమ్మంటే ఏడికి వెళ్ళిపోతుంది. ఇక
ఇప్పుడు అట్లా నేర్చుకోవడానికి ఇప్పుడు ఈడ ట్రయల్ అంతే. నాయన ఎక్కడో పడ్డది కప్ప, ఆడ పడ్డది ఫ్రెండ్స్. ఎగ్గుతారా అప్పుడప్పుడు ఎగ్గుతాడు కప్పని ఇక్కడే ఫ్రెండ్స్, కప్పని ఇక్కడే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఫ్రాగ్ ఉంది కదా, మనం ఆడ వేసుకున్నాక ఒకవేళ లాక్ కావాలనుకుంటే ఇది ఉంది కదా ఇక్కడ లాక్ బటన్, ఒకసారి దింపరా. ఒకవేళ ఇది ముందటికంటే లాక్ ఎడుస్తుంది, మొత్తం దారం ముందటికోతా అన్నట్టు. ఇది కూడా ఉంటుంది, అది వెనక్ ముందటికోకుండా అట్లా. ఓకే ఇప్పుడైతే వేద్దాం మనం, ఒకసారి ట్రై చేద్దాం ఇట్లా అని చెప్పి. ఇది ఫ్రాగ్, ఇది ఫ్రాగ్, ఇది అప్పుడప్పుడు ఇట్లా చిక్కు కూడా పడుతుంది, దాన్ని మెల్లమెల్ల చూసుకోవాలి. ఫ్రాగ్ ఫ్రెండ్స్ గైస్, ఇప్పుడైతే ఇది ఫ్రాగ్. ఇది ఎప్పుడైతే మనకు ఇక్కడ దీన్ని ఫ్రాగ్ లెక్క అనిపిస్తుంది అంటే వాటర్లోకి వెళ్ళినాక ఫ్రాగ్ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మన కొర్రమీన ఎక్కువ పడుతుంది దీనికి, వేరే చేపలు తక్కువ, కానీ కొర్రమీన అనేది కంపల్సరీగా దీనికి పడుతుంది. ఈ స్పాట్లో ఇది వేసినాం, బట్ కాకపోతే ఇలా ట్రయల్ ఓన్లీ, మాకు ఇలా దీని గురించి తెలియట్లేదు మొత్తానికి. ఇదేంటిది గాలం గురించి ఇది ఉందా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది ఎలా ట్రయల్ అన్నట్టు. ఇప్పుడు ఇది ఇట్లా పెడితే లాక్ అయిపోద్ది, ఇది తింపుడే ఓన్లీ. ఎప్పుడైనా ఇది పట్టుకుండు ఇట్లా పట్టుకోవాలి, ఇంట్లోకి ఇట్లా. ఇట్లా అనాలి, ఇట్లా పట్టుకోవాలి. అక్కడ పడ్డది, ఇప్పుడు అది ఇట్లా గుంజుకోవాలి మెల్లమెల్లగా. ఇప్పుడు అది లాక్ తీయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేయాలి, సారీ. ఒకవేళ ఇది ఇట అంటే ఇట్లా వెనక్కి రాదన్నట్టు, అంటే చేప పడ్డది ఆన్నే ముందటికోకుండా ఇది తట్టుకుంటా అన్నట్టు అట్లా. జస్ట్ ట్రై. ఒకప్పుడు మా చెరువు కాడ గిడ ఇది ఉంది కదా, ఈ మా వెండి గీ తుమ్మ మొట్లకి ఇవి, మా పాత చెరువు అప్పుడు వేరే ఉండే. ఆడేమైనా ఎండ్రికాయలు, గురియలు, ఉల్చెలు బాగుండేవి. మా చెరువు ఇంకా అటు ఫుల్ ఉండే, కానీ చిన్నగా అయిపోయిందంత డ్యామ్ చేయబట్టి. ఫ్రాగ్ అయితే వస్తుంది. ఓకే ఇట్లా చేప పడ్డప్పుడు చూపెడతాం. ఇవాళ ఓన్లీ ట్రయలే, నేర్చుకుంటాను ఇలా. ఇది కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ, ఇట్లా పట్టుకుంటాయి. ఓకే రైట్.